మనం చాలా సార్లు వింటాం, మేము ఒకటే ఇంట్లో చాలా కాలం నుంచి ఉంటున్నాం కాబట్టి మాకు ఈ ప్రాపర్టీ పైన రైట్ ఉంది అనేవాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి కేసెస్ చాలా చూసే ఉంటాం. అంటే ఒక ప్రాపర్టీలో పోనీ ఇల్లన్నా లేకపోతే ఇండిపెండెంట్ హౌస్ అన్నా ఫ్లాట్ లో అన్నా ఎవరన్నా ఒకవేళ 10 years 15 years లేదు అనుకుందాం 100 years ఒక ప్రాపర్టీలో టెనెంట్ గా అంటే రెంట్ ఇస్తూ అద్దిస్తూ ఆ ప్రాపర్టీలో ఉంటే 100 సంవత్సరాలు అదే ప్రాపర్టీలో ఉన్నా సరే వాళ్ళు టెనెంట్ అనే అంటారు, ఓనర్ ని ఓనర్ అనే అంటారు. సుప్రీం కోర్ట్ ఈ జడ్జ్మెంట్ లో చాలా స్పెసిఫిక్ గా ఇచ్చిన రూలింగ్ ఏంటంటే ప్రాపర్టీలో రెంట్ కున్న వాళ్ళు 100 సంవత్సరాలు ప్రాపర్టీలో ఉన్నారు అంటే వాళ్ళని టెనెంట్ అనే అంటారు. వాళ్ళకి ఆ ప్రాపర్టీ పైన ఎలాంటి హక్కు ఉండదు. వాళ్ళకి ఓనర్ కన్నా ఎక్కువ హక్కు ఎప్పటికీ ఉండదు. ఓనర్ ఎప్పుడు ఓనరే. ఆ ప్రాపర్టీని అమ్ముకోవాలన్నా సరే, ఆ ప్రాపర్టీని వేరే వాళ్ళకి ఇవ్వాలన్నా సరే, ఏది చేయాలన్నా సరే అది ఓనర్ ఇష్టము. అంతేగాని రెంట్ కున్న వాళ్ళకి ప్రాపర్టీ పైన ఎటువంటి హక్కు ఉండదు.